హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి ఈ మాసముకు గాను మనకిస్తున్న వాగ్దాన సందేశము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వాక్యము. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆమేన్. హల్లెలూయా. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థుల గూర్చి అనియు యూదా వంశస్థుల గూర్చి ప్రభువు ఇస్తున్న వాగ్దానము. నేను నీతో చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవునిగా మరి వాగ్దాన రూపముగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నీవు ఏదైతే ఆశపడుతూ ఉన్నావో, ఏదైతే కోరుతున్నావో, నీ జీవితములో ఏది జరగాలి అని బలమైన సంకల్పముతో, ప్రార్థనతో, విజ్ఞాపనతో నీవు దేవుణ్ణి ప్రాధేయపడుతున్నావో, దేవుడు వాగ్దాన రూపముగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను చెప్పు మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు వంశముల గురించి అంత మాత్రమే కాకుండా యూదా వంశముల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు వంశస్థులు అనగా పాత నిబంధనకు సాదృశ్యముగా ఉంటూ ఉండగా, మరి యూదా వంశము అనగా క్రొత్త నిబంధనకు సాదృశ్యముగా ఉంటూ ఉన్నది. మరి మన ప్రభు అయిన దేవుడు మరి అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు ఇశ్రాయేలు పక్షముగా పాత నిబంధనలో జరిగించి ఉంటూ ఉండగా, దేవుని యొక్క సేవకునికి అనేక మార్లు దేవునికి వ్యతిరేకమై తిరుగుబాటు చేస్తూ మరి దేవునికి కోపానికి పాత్రులుగా ఉండిన ఇశ్రాయేలు ప్రజలు అనేకులుగా అరణ్యములో రాలిపోయిన సందర్భము పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము. అంత మాత్రమే కాకుండా మరి క్రొత్త నిబంధన సంఘమైన యూదా వంశస్థులు క్రీస్తు రక్తములో కడగబడిన నూతన నిబంధన ప్రజలు కూడా అనేక మార్లు దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని యొక్క మాటలకు మరి లోబడక అపవిత్రతతోనూ దేవునికి బహు దూరముగా ఉన్న తన ప్రజలైన వారితో ప్రభు ఇస్తున్న వాగ్దానము, నేను నీతో చెప్పిన మంచి మాటలు నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు మనకు అనేక వాగ్దానములతోనూ, మాటలతోనూ, వాక్కులతోనూ మాట్లాడి ఉంటూ ఉండగా ఆ యొక్క వాగ్దాన ఫలమును మనం సంపూర్ణముగా స్వతంత్రించుకొనున్నట్లు మరి దేవుని యొక్క వాగ్దానాలను మనం పూర్తిగా విశ్వసించి ఓపిక కలిగి ఆ యొక్క వాగ్దాన ఫలములను మనం స్వతంత్రించుకోవాల్సిందిగా ఆత్మ స్వరూపి అయిన దేవునిగా మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హెబ్రీలకు రాసిన పుస్తకము 10వ అధ్యాయము 36, 37 వాక్యాలను మనము గమనించినట్లయితే 36, 37 చదువుతున్నాం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దాన ఫలము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము లేక వచ్చును. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవునిగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాగ్దానం మనకు చేసి ఉన్నాడా? మనము ఆ యొక్క వాగ్దానాన్ని నమ్మాలి అని తెలియచేస్తూ ఆ యొక్క వాగ్దాన ఫలము స్వతంత్రించుకొనున్నట్లు మనము
ఓపిక కలిగి ఉండవలసిందిగా తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎంతకాలము మనము ఓపిక పట్టాలి అని గమనించినట్లయితే ఇక బహు కొంచెము కాలము మనము ఓపిక పట్టి ఆ యొక్క వాగ్దాన ప్రతిఫలాన్ని స్వతంత్రించుకోవాల్సిందిగా దేవుడు వాక్య రూపముతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఈ యొక్క సత్యమును, దేవాది దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న నీవు మరి గడిచిన మాసమందు ఏదైతే నీ జీవితంలో ఆగిపోయిన పనులున్నాయో, ఆగిపోయిన ప్రయత్నాలున్నాయో, నీవు జరగాలి అని కోరుకున్న ఆయా ప్రతి ఆలోచనలు ఉన్నాయో, వాటన్నింటినీ నీవు దేవుని యొక్క పాదముల ఎదుటకు నీవు తీసుకొని వచ్చినట్లయితే, దేవుని మీద సంపూర్ణముగా నీవు విశ్వసించి ఓపిక కలిగి ప్రార్థన చేసినట్లయితే, ఇదిగో దేవుడు ఇచ్చిన వాగ్దానము అది శాసనముగా ఉంటూ, ఇదిగో ఆయన చెప్పిన వాగ్దానము నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని విశ్వసించి సంపూర్ణముగా నీవు దేవుని మీద ఆధారపడి దేవాది దేవుని యొక్క నిత్య రాజ్యములోనికి నీవు నడిపించబడుదువుగాక. ఆమేన్.